ఇది కనపడని శత్రువుతో మన ఆత్మీయ పోరాటం గురించిన ఒక చిన్న విశ్లేషణ. మరి అసలు విషయమేంటంటే, మన జీవితంలో కొన్నిసార్లు వ్యసనాలు, కుటుంబ కలహాలు లాంటి సమస్యలు వస్తుంటాయి కదా. వాటి వెనుక మన కంటికి కనపడని ఒక ఆత్మీయ ప్రభావం కూడా ఉండొచ్చని మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మన పోరాటం మనుషులతో కాదు. మీకెప్పుడైనా అనిపించిందా, ఒక వ్యక్తితో మనకున్న సమస్య అసలా వ్యక్తి వల్ల కాదేమో అని? సరిగ్గా అలాంటి టైంలోనే ఆ వ్యక్తిని కాకుండా దాని వెనుకున్న అసలు శక్తిని మనం చూడాలి. మన నిజమైన శత్రువు ఎవరో తెలిస్తే అప్పుడు గొడవ పడటం మానేసి ప్రార్థన చేయడం మొదలుపెడతాం. ఇక రెండవది, మన సొంత బలం అస్సలు సరిపోదు. అందుకే మనకు వినయం చాలా అవసరం. చూడండి, యూదా పత్రికలో ఒక మంచి ఉదాహరణ ఉంది. అక్కడ ప్రధానదూత అయిన మిఖాయేలు కూడా అపవాదిని నేరుగా గద్దించలేదు. ఆయన దేవుని అధికారంపైనే ఆధారపడ్డాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? మన తెలివితేటలు గాని, బలం కానీ ఈ పోరాటంలో పనిచేయవు. మరి ఫైనల్గా మనకు బలం ఎక్కడ్నుంచి వస్తుంది? అది యేసునామంలో ఉన్న అధికారం నుంచే వస్తుంది. ఇదేదో మంత్రం లాంటిది కాదు, ఒక ఉన్నతమైన అధికారం కింద మనం పనిచేయడం లాంటిదన్నమాట. అయితే ఈ అధికారాన్ని మనం సరిగా ఉపయోగించాలంటే మన జీవితాలు దేవునికి ఇష్టంగా ఉండటం చాలా ముఖ్యం. అప్పుడే మనం ధైర్యంగా ఆ శక్తుల్ని ఎదుర్కోగలుగుతాం. ఒక్క మాటలో చెప్పాలంటే, అంతిమంగా మన ఆత్మీయ యుద్ధంలో విజయం సాధించాలంటే మన సొంత బలాన్ని కాదు, పరిశుద్ధ జీవితం గడుపుతూ యేసునామంలో ఉన్న అధికారాన్ని మనం ఉపయోగించాలి.